ఆచి చికెన్ మసాలా. జగిత్యాల గులాబీ సభకు అంతా రెడీ అయింది. దాదాపు ఏడాది తర్వాత గులాబీ బాస్ జనంలోకి వస్తున్నారు. దీంతో కేసీఆర్ స్పీచ్ పై అందరి దృష్టి ఉంది. ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. రేవంత్ కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తారా? కాళేశ్వరంపై కాంగ్రెస్ ను కార్నర్ చేయబోతున్నారా? రైతు బంధుపై రేవంత్ ను రఫాడించబోతున్నారా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనికి తోడు బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు గులాబీ దళం పెద్ద ఎత్తున కార్యకర్తలను సభకు తరలిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. జగిత్యాలలో బీఆర్ఎస్ జైతయాత్ర పేరుతో ఈ రోజు పెద్ద సభను, ప్రజా ఆశీర్వాద సభను సాయంత్రం ఏర్పాటు చేయబోతుంది. సో చాలా సుదీర్ఘ కాలం తర్వాత, దాదాపు సంవత్సరాల కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. సో కేసీఆర్ వన్స్ బహిరంగ సభకు హాజరు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, సుదీర్ఘ కాలం తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ కు, అందులోనూ ఒక బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతుండడం, బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించి ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే దశాబ్ద కాలం అధికారంలో ఉన్న తర్వాత 2.5 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో అందులో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు బహిరంగ సభ ద్వారా, జగిత్యాలలోని బహిరంగ సభ ద్వారా ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలను సభలో ప్రస్తావించబోతున్నాననేది మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో రాజకీయాలకు సంబంధించినటువంటి అనేక పరిణామాలు జరిగాయి. సో ఆ రాజకీయ పరిణామాలకు సంబంధించి కేసీఆర్ తనదైన స్టైల్లో ఈ రోజు స్పీచ్ లో వాటికి అన్నిటికీ కౌంటర్ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే మనం ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి కొన్ని అంశాలను చాలా సీరియస్ గా తీసుకొని వాటిపై విచారణ చేస్తూ ఉంది. అందులో అత్యంత కీలకమైనది కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి. సో ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుందో ఆ అంశాల పట్ల ఈ రోజు కేసీఆర్ తన మొత్తం మార్క్ స్పీచ్ తో ఈ రోజు ప్రజల ముందు ఉంచబోతున్నారా, ప్రజలకు సంబంధించి అన్ని అంశాలకు వివరించబోతున్నారా అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఏంటంటే ఈ రోజు కాకతాళీయం కావచ్చు, లేకుంటే ప్లాన్ అనే కావచ్చు, ఈ రోజు జగిత్యాలలో ఒకవైపు కేసీఆర్ బహిరంగ సభ, ఎందుకంటే జీవన్ రెడ్డికి సంబంధించి జైనింగ్ తో పాటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. సో బహిరంగ సభల ద్వారా అనేక మంది, గతంలో కూడా బీఆర్ఎస్ ఉద్యమకాలం నుంచే అనేకమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉంది, రికార్డు ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అలాంటిది సక్సెస్ఫుల్ గా మరొక భారీ బహిరంగ సభ, అందులోనూ ఉత్తర తెలంగాణను ఎంచుకోవడం కూడా కొంత ఆసక్తిగా మారింది. నేను చెప్పాలంటే ఉద్యమం నుంచి కూడా ఉత్తర తెలంగాణ అప్పుడు నాటి టీఆర్ఎస్ కావచ్చు, నేడు బీఆర్ఎస్ కావచ్చు, కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఉత్తర తెలంగాణలో రాజకీయంగా అత్యంత బలమైన పార్టీగా, రాజకీయ పార్టీగా దశాబ్దాల కాలం నుంచి కూడా, అంటే పార్టీ ఎప్పుడైతే పెట్టినప్పటి నుంచి, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉత్తర తెలంగాణ అనేది మొత్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అప్పుడు అతనిలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, గులాబీ పార్టీకి ఒక కంచుకోటలాగా ఉంటూ వస్తుంది. కానీ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా ఉత్తర తెలంగాణలోనే భారీ ఓటమిని చవిచూసింది. పెద్ద ఎత్తున సీట్లు కోల్పోయిన పరిస్థితి. ఎక్కడైతే బలం ఉందనుకున్నారో, ఎక్కడైతే ఉద్యమ నేపథ్యం ఉందో, ఎక్కడైతే పార్టీని ఒక రకంగా అంటే ఒక మంచి పతాక స్థాయికి, పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి ఉత్తర తెలంగాణలోనే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, గత 2.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది, పెద్ద షాక్ తగిలింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి, గతంలో ఉద్యమ సమయం నుంచి ఉత్తర తెలంగాణను పెట్టుకొని కరీంనగర్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, భారీ బహిరంగ సభల ద్వారా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిరేసింది. అదే సందర్భంలో అనేక సందర్భాల్లో సెంటిమెంట్ గా కరీంనగర్ సభలు పెట్టి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా సభలు పెట్టి పార్టీని, అదేవిధంగా అధికారంలో ఉన్న సమయంలో కూడా ఆ సభల వేదికగానే ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించిన పరిస్థితి. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉంది.
ఇలాంటి నేపథ్యం ఒకవైపు వరుసగా కొన్ని రాజకీయంగా కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఒకవైపు విచారణలో, మరోవైపు రీసెంట్ గా జరుగుతున్న ఎన్నికల్లో అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం. ముఖ్యంగా కొన్ని ఉప ఎన్నికలు చూసాం. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూడడం, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సో కొంత పాజిటివ్ గానే ఉన్నటువంటి మాకు బాగానే ఓట్లు వచ్చాయి, మేము బాగానే పోరాడమని చెప్పుకుంటున్నప్పటికీ సో దాని ఇంకా ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, సీఎం రేవంత్ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రావట్లేదు అని కూడా ఒక పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యం అంతా చూస్తా ఉంటే అన్ని అంశాలు చూసి ఎక్కడ అవుతున్నాయి కేసీఆర్ దగ్గర. సో కేసీఆర్ వన్స్ పొలిటికల్ గా రాజకీయంగా యాక్టివ్ అయి ఉంటే ప్రజల్లోకి వస్తే ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది అనేది బీఆర్ఎస్ వాదన. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచింది. సో లాస్ట్ ఒక 6 months 1 year అంతా ఎలక్షన్ ఇయర్ గా భావిస్తారు కాబట్టి ఇంకా 1.5 year ఉంది కాబట్టి ఇక ఆలస్యం చేయవద్దు. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒక్కొక్క ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం, సందర్భం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీలో జైనింగ్ ను ఒక అవకాశంగా మలుచుకొని ఉత్తర తెలంగాణ ద్వారానే ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి మరొకసారి ప్రజలకు చేరువ కావాలని బీఆర్ఎస్ అంటే తెలంగాణకు అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే శ్రీరామ రక్ష. బీఆర్ఎస్ పార్టీతోనే మొత్తం తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అస్తిత్వ విషయంలో కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే దిక్కు అనేలాగా కొంత మొత్తం మెసేజ్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా కూల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఇక ప్రజా క్షేత్రంలోకి దిగబోతున్నారా? రాధాకృష్ణ, ఇప్పుడు కేసీఆర్ దాదాపు 1 year తర్వాత జనాల్లోకి వస్తున్నారు. ఈ సభ అత్యంత ముఖ్యం అని చెప్పొచ్చు. మరి ఈ సభ ద్వారా కార్యకర్తలను అయితే భారీగా తరలిస్తున్నట్టు సమాచారం. సభ సక్సెస్ చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతాయి? సో ఒకటి మనం మొదటి నుంచి మనం చూడాల్సింది ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి గులాబీ పార్టీకి అనేకమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర ఉంది. సో ఒక సిస్టమ్ ఉంటుంది. గులాబీ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సభ ఏర్పాట్లకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సో అందులో అంత చాలా సీనియర్ నాయకులు, చాలా ఎప్పటి నుంచి ఒక కమిటీ ఉంటుంది. సో దానికి సంబంధించి నిత్యం కూడా సభల వేదికల ఏర్పాటు నుంచి సభ ప్రాంగణం కావచ్చు, ఇతరత్ర సభ జన సమీకరణ వరకు కూడా అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. సో గతంలో అనేక సభలు నిర్వహించిన చరిత్ర ఉంది కాబట్టి సో ఈ రోజు కూడా సభను జగిత్యాలలో అదే రకంగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా సభను ముందుకు నడిపించాలనుకుంటున్నారు. దీనికోసం కనీసం 1,00,000 మంది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి మెదక్ జిల్లా కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా వరంగల్ నుంచి కూడా జన సమీకరణ చేసి ఒకవైపు తమకు ప్రజాబలం ఉంది, ప్రజల మద్దతు ఉందని ఒక మెసేజ్ ను అధికార పార్టీకి, కాంగ్రెస్ కు చూపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ ఈ సభ ద్వారా కేసీఆర్ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా చూసాం, కొద్ది నెలల క్రితము ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు విషయంతో పాటు దక్షిణ తెలంగాణకు జరుగుతున్నటువంటి నీటికి సంబంధించి సరైన న్యాయం జరగట్లేదని చెప్పేసి గతంలో ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు యాక్టివ్ గా ఉన్నాడు. సో ఆ తర్వాత మరొకసారి చాలా స్తబ్దుగా ఉన్నట్టు ఫామ్ హౌస్ కి పరిమితమైనటువంటి కేసీఆర్ ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీలో చేరుతుండడంతో ఇప్పుడు పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఈ సభ ద్వారా ఇక పొలిటికల్ గా మరొకసారి మొత్తం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో యాక్టివ్ గా అవ్వబోతున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొత్తం చూస్తున్నాం, ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది, ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు జరుగుతున్న ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో అనుకున్నట్టు ఆ స్థాయి ఫలితాలు రావట్లేదు. సో దీంతో క్యాడర్ లో కూడా ఒక స్తబ్దత, ఒక నైరాశ్యం ఉంది. సో ఇది కనుక కంటిన్యూ అయితే భవిష్యత్తులో వచ్చే ఎన్నికలపైన ప్రభుత్వం. అదే సందర్భంలో పార్టీకి సంబంధించి కూడా ఓవరాల్ గా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలో ఒక నిర్లిప్తత ఏర్పడితే అది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ పార్టీకే కొంత పెద్ద ఎత్తున నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పార్టీలో ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, కేసీఆర్ ఒకసారి రావాలి, ఏదైతే జరుగుతున్న పరిణామాలపై మాట్లాడితే మరికొద్ది నెలల పాటు అంటే ఒక 6 నెలల సంవత్సరం కాలం పాటు కేసీఆర్ మాట్లాడిన అంశాలపైన ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో, శ్రేణుల్లో ఒక ఉత్సాహం నెలకొంటుంది. వారి మరికొద్ది నెలల పాటు కూడా కేసీఆర్ వన్స్ రాజకీయంగా యాక్టివ్ అయితే మరింత యాక్టివ్ గా పనిచేయగలుగుతారు అనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దాంతో పాటు కొన్ని ఏదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం
నేపథ్యంలో చాలా కొంత క్రియాశీలకంగా కేసీఆర్ పాత్ర ఉంటే బాగుంటుంది, లేకపోతే జనాల్లోకి నేటుగా వెళ్తుంది. కేసీఆర్ పార్టీ అంటే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అన్ని రకాలుగా చూసుకుంటే కేసీఆర్ ఒకటి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీకి. అందులోని బీఆర్ఎస్ పార్టీ ఎంత యాక్టివ్ గా ఉండాలన్నా, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో జనాదరణ పెరగాలన్నా ఇప్పుడు కేసీఆర్ ఒక ఎజెండాగా మారారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ రాబోతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ వస్తే ఏం మాట్లాడబోతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గమనించాల్సిన అంశం. రాధాకృష్ణ, ఇందాక మీరు చెప్పినట్టు కేసీఆర్ ఈ రోజు మాట్లాడే అంటే ఏ అంశాలపై ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది? మీరు చెప్పినట్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ని కార్నర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలాగే రైతు బంధు విషయంలో కూడా రేవంత్ రెడ్డిపై ఏమైనా విమర్శలు చేసే సూచనలు ఉన్నాయా? ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? స్పందన, ముఖ్యంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరొకసారి తాజాగా తెరపై కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చింది. ఒకవైపు జగిత్యాల్లో కేసీఆర్ బహిరంగ సభ, మరోవైపు మేడిగడ్డ సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నాం. ఈ రెండు అంశాలు చూస్తూ ఉంటే ఇప్పుడు కేసీఆర్ మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా ఎందుకంటే రీసెంట్ గా ఏప్రిల్ 22వ తేదీన ఎల్లుండి అంటే 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ వేసినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ ఏదైతే ఓ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పైన ఇప్పటికే ఒకవైపు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మాజీ సీఎస్ గా ఉన్నట్టు ఎస్కే జోషి, అదేవిధంగా స్మితా సబర్వాల్ ఐఏఎస్ గా ఉన్నట్టు స్మితా సబర్వాల్ పిటిషన్లు దాఖలు వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పలు వాదనలు వినిపించాయి. సో ఏప్రిల్ 22వ తేదీన ఎల్లుండి అల్టిమేట్ గా దీనికి సంబంధించి ఒక తీర్పు ఇవ్వబోతోంది. ఒక సంచలన తీర్పు హైకోర్టు ఇవ్వబోతుందా అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపేమో 2 రోజుల వ్యవధిలో 2 రోజుల తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. అదే సందర్భంలో దానికి 2 రోజుల ముందు ఒకవైపు మేడిగడ్డ పర్యటనతో కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం పైన రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంటుంది. మరోవైపు జగిత్యాల జీవన్ రెడ్డి చేరిక సభా వేదిక ద్వారా కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పై రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండు అంశాలను చాలా రాజకీయంగా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అసలు ఎవరి వాదన ఎలా ఉండబోతోంది, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, అదే సందర్భంలో మేడిగడ్డ సందర్శనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఈ రెండు అంశాలపై చర్చ జరుగుతున్న క్రమంలోనే ఇప్పుడు ఉన్నట్టుండి హరీష్ రావు కూడా అకస్మాత్తుగా ఢిల్లీకి పర్యటన వెళ్లడం కూడా చర్చనీయాంశం అవుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎల్లుండి తీర్పు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హరీష్ రావు మాజీ మంత్రి, అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఉన్నట్టుండి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లడం, అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎల్లుండి తీర్పు వస్తున్న నేపథ్యంలో లాయర్లతో సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరపడానికి ఢిల్లీకి వెళ్తున్నారని చూస్తూ ఉంటే రేపు రాబోయే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎజెండాగానే రాజకీయ పార్టీలు ఒక పొలిటికల్ గా ఒక బ్రహ్మాస్త్రాన్నిగా తయారు చేసుకోబోతున్నాయా, రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరొకసారి రాజకీయ ప్రకంపనలు రేపబోతున్నాయా అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎజెండాగానే ఈ రోజు సభలో చర్చించే అవకాశం ఉంది. ఇక రెండోది అత్యంత కీలకమైనది రైతు భరోసా. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. సో ఎప్పుడు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి కింద సాయం అందించారు. సో ఇప్పుడు అదే రైతు భరోసాకు సంబంధించి నిధులను రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు పెట్టుబడి ఇస్తున్నారు. సో ఈ రోజు అదే మేడిగడ్డ ద్వారా ప్రాజెక్టు సంబంధించి సందర్శన చేసుకున్న తర్వాత ఈ మేడిగడ్డ దగ్గరే ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. సో ఇప్పటి వరకు మొదటిగా 1 ఎకరం ఉన్న వరకు కొంత మొదటి దఫాలో ఇచ్చినప్పుడు ఇప్పుడు రెండోసారి 5 ఎకరాల వరకు ఉన్న వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నారు. సో రైతు భరోసా గురించి కూడా ఇప్పుడు రెండు పక్షాలు కూడా దీనిపై చర్చించబోతున్నారు. సో అల్టిమేట్ గా ఈ రోజు 2 బహిరంగ సభలు, 2 సభల ద్వారా ఒకవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత పొలిటికల్ గా బహిరంగ సభ వేదికగా మాట్లాడబోతుండటంతో గులాబీ శ్రేణులతో పాటు తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలు అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. సో పెద్ద ఎత్తున కేసీఆర్ ఒక 1000 కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరి సాయంత్రమే 5 గంటల వరకు అక్కడ జగిత్యాల చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలతో ఆ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అంశాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపైన కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత అల్టిమేట్ గా సభలో ఏ అంశాలపై ప్రస్తావించాలనో కొంత లైనప్ కూడా చేసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఇటీవల కారణంలో పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి మరొక అంశము పార్టీ ఫిరాయింపులు. ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారం పైన కూడా కేసీఆర్
తనదైన స్టైల్లో ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే జగిత్యాలలో ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిక కారణమే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి చేరారో అప్పటి నుంచే జీవన్ రెడ్డి కొంత మొత్తం కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్ళడానికి కూడా ప్రధాన కారణం ఇప్పుడు సంజయ్. సో ఇట్లాంటి సంజయ్ కారణం పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కూడా స్పీకర్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పైన కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా చాలా రోజుల తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఒక బహిరంగ సభ ద్వారా, ఎందుకంటే గతంలో ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బహిరంగ సభల ద్వారా ప్రజల ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేపట్టారు. సో అవకాశం ఉన్నప్పుడు అడపాదడప మాట్లాడారు తప్ప ఒక బహిరంగ సభ ద్వారా ఇప్పటి వరకు జనాలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఒకసారి ఈ బహిరంగ సభ ద్వారా మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు, ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలను టచ్ చేయబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అల్టిమేట్ గా ఈ రోజు సాయంత్రం మొత్తంగా కూడా ఉత్తర తెలంగాణలో ఒక అధికార ప్రతిపక్షాల మధ్య బహిరంగ సభలు, రాజకీయ ప్రకంపనాలు రేపేది ఖాయంగా కనబడుతోంది. సో రాజకీయాల్లో ఒక్కసారిగా ఉన్నట్టుండి కేసీఆర్ మరొకసారి బహిరంగ సభ ద్వారా బయటకు రావడం, అదేవిధంగా మేడిగడ్డ సందర్శనకు రేవంత్ రెడ్డి వెళ్లడంతో మొత్తంగా రాజకీయం కొంత హీట్ గా పాలిటిక్స్ హాట్ గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. సో మరి ఎవరి ఆ స్పీచ్ ఎలా ఉండబోతోంది, స్పీచ్ లో ఏ అంశాలను ఇద్దరు ఇటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ఏ అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.